లాగిన్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి, అది క్లిక్ చేయండి. ఓకే, సో నా ప్రజెంట్ ఉన్న స్టోరీని నేను డిలీట్ చేసి ఇప్పుడు చాట్‌జీపీటీకి వెళ్ళి నాది ఈ కాన్వర్జేషన్ ఉంది కదా, నేను ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా సపరేట్గా తీసుకోవాలండి. కంట్రోల్ సి, కాపీ అండ్ చాట్‌జీపీటీ, సారీ నో చాట్‌జీపీటీ, 11 ల్యాబ్స్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేసి నేను ఎలా పెట్టుకోవాలనుకున్నానంటే, పర్సన్ ఏ ఏమో ఫీమేల్ కింద, పర్సన్ బి ఏమో మేల్ కింద పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను పర్సన్ ఏ కదా ఇక్కడ కాపీ చేసి, సో ఈ పర్సన్ ఏకి వాయిస్ ఫీమేల్ది తీసుకోవాలి. సో నేను వాయిస్లో క్లిక్ చేసి ఒక ఫీమేల్ వాయిస్ని చూస్ చేసుకుంటున్నా, షార్లెట్. ఓకే, ఇది చూస్ చేసుకుంటున్నాను. జస్ట్ అ మినిట్. అనేది చూస్ చేసుకున్నా. చూస్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు Hey, how was your weekend? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇది నాకు 2 seconds వచ్చింది. ఓకే, డౌన్లోడ్. సబ్స్క్రిప్షనా? ప్రోకి వెళ్ళారా మీరు? లేదు మ్యామ్. స్క్రోల్ చేస్తే స్కిప్ చేయొచ్చు మ్యామ్. కింద స్క్రోల్ చేయాలి, స్కిప్ ఉంటుంది. కింద స్క్రోల్ చేస్తే స్కిప్ ఉంటుంది. ఓపెన్ చేసిన వెంటనేనా? జనరేట్ స్పీచ్ అని నొక్కితే సబ్స్క్రైబ్ ఫర్ 1 year అని అడుగుతుంది. అవసరం లేదు, అది క్యాన్సిల్ బటన్ వస్తుంది, లేకపోతే స్కిప్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి, కింద ఉంటుంది స్కిప్. కింద కార్నర్ లో చూడండి. ఓకే మ్యామ్. ఇదిగోండి, నాకు డౌన్లోడ్స్ లో ఉంది. సో ఫస్ట్ నేను ఈ డౌన్లోడ్స్కి వెళ్ళింది కదా నాది, ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి గో టు డౌన్లోడ్స్.
ఓకే, డౌన్లోడ్. ఫైల్ మేనేజర్కి వెళ్ళి ఇది కూడా నేను నేమ్ అనేది చేంజ్ చేసుకుంటా. ఇక్కడ వరకు అందరిది కంప్లీట్ అయిందా అండి? అందరికీ అర్థమైందా? ఎస్ మ్యామ్. ఎస్ సో ఇండివిజువల్గా క్యారెక్టర్స్కి నేను వాయిస్ ఓవర్స్ అనేవి జనరేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ఫర్ సపోజ్ నేను ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నాం, నేను పర్సన్ ఏ, ఇంకొకరు పర్సన్ బి. నేను మాట్లాడుతున్నప్పుడు పర్సన్ బి అనేది సైలెంట్గా ఉండాలి కదా, తను కూడా మాట్లాడుతూ ఉండకూడదు కదా. సో ఒక సైలెంట్ క్యారెక్టర్ కావాలి. అలానే పర్సన్ బి మాట్లాడుతున్నప్పుడు పర్సన్ ఏ కూడా ఉండాలి. పర్సన్ ఏ కూడా సైలెంట్గా ఉండాలి. సో పర్సన్ ఏకి పర్సన్ బికి సైలెంట్ క్యారెక్టర్స్ కావాలి నాకు. సో జస్ట్ గో బ్యాక్, రీప్లేస్ ఆడియో క్లిక్ చేసి జస్ట్ మీరు ఇక్కడ ఏం చేయొద్దు, ఇక్కడ రికార్డ్ ఆడియో అని ఉంది కదా, ఈ రికార్డ్ ఆడియో క్లిక్ చేసి వెంటనే 3, 2, 1 అని వస్తుంది కదా, దాని వెంటనే డన్ క్లిక్ చేసేయండి. ఓకేనా? అప్పుడు ఒక సైలెంట్ ఆడియో అనేది నాకు క్రియేట్ అవుతుంది. జస్ట్ చూడండి, నేను రికార్డ్ మీద క్లిక్ చేస్తాను. 3, 2, 1 అని అయిన తర్వాత వెంటనే డన్ అని క్లిక్ చేయండి. మీకు నో ఆడియో విత్ వీడియో వస్తుంది. స్టెప్ ఒక సైలెంట్ క్యారెక్టర్ని ప్లేస్ చేయడానికి. అప్పుడు పర్సన్ ఏ మాట్లాడుతున్నప్పుడు పర్సన్ బి సైలెంట్గా ఉండాలి కదా. ఓకే ఓకే. సో అలానే ఇప్పుడు పర్సన్ ఏ కూడా జనరేట్ చేయాలి. చేయాలి అంతే కదా మేడం? ఏంటండి? ఫీమేల్ క్యారెక్టర్ కూడా అలాగే చేయాలి. కూడా అలానే చేయాలి. చూసారా, జస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను, ఏం లేదు, జస్ట్ ఐస్ మూమెంట్ ఒకటే ఉంది. ఓకేనా? లిప్ మూమెంట్ ఏం లేదు, అదిగోండి. ఓకేనా? డౌన్లోడ్. డేవిడ్ అని వచ్చింది చూసారా, జస్ట్ ఫైల్ మేనేజర్, డౌన్లోడ్స్. వీడియో బి వీడియో అనే పెడుతున్నాను దీనికి నేమ్. ఇవన్నీ ఆడియో వీడియో అని ఉంది, ఇది మాత్రం బి వీడియో అని ఉంది. అలానే నేను పర్సన్ ఏకి కూడా జనరేట్ చేసుకోవాలండి. జస్ట్ గో టు బ్యాక్, రీప్లేస్ ఆడియో. ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ నేను చూస్ చేసుకోవాలి. ఓకే, ఇంకో పర్సన్ ఏ ఉంది కదా, సేమ్ ప్రాసెస్. Now record 3, 2, 1. జస్ట్ ఈ ఒక్క స్టెప్ లో కొంచెం ఫాస్ట్ ఉండండి. 3, 2, 1 అయిపోయిన వెంటనే డన్ క్లిక్ చేసేయండి. మేడం స్లో అయితే ఏమవుద్ది మేడం? లేట్ అయితే ఆహా, ఏం అవ్వదు, జస్ట్ దీనికి టైం ఎక్కువ కలుస్తుంది అంతే. అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు కదా మేడం, కొంచెం వచ్చిన తర్వాత పిక్ అనేది ఆగిపోతుంది. ఏంటండి? చూడండి మేడం, జస్ట్ వెయిట్ ఎ మినిట్. బ్యాక్గ్రౌండ్ లో 2 ఏంటి డ్రాగ్ చేసుకోవాలి? బ్యాక్ కెమెరా పెడుతున్నా మేడం. ఓకే, ఇక్కడ ఇప్పుడు ప్రివ్యూ పెడితే ఇందాక 3, 2, 1 కొట్టిన తర్వాత ఇమీడియట్ గా వచ్చింది మేడం. ఇది
వచ్చి ఇక్కడ ఆగిపోతుంది పిక్, వైట్ స్క్రీన్ వస్తుంది. అదేం అవసరం లేదు. ఫస్ట్ లో వస్తుంది, తర్వాత వైట్ స్క్రీన్ వస్తుంది. మీకు ఫస్ట్ లో వచ్చి అయిపోతుందా? ఒకసారి మళ్ళీ క్రియేట్ చేయండి. ఇప్పుడు థర్డ్ టైం క్రియేట్ చేశాను మేడం, ఎందుకన్నా డౌట్ వచ్చింది, అందుకని అడిగాను. ఇమేజ్ వస్తుందా? ఇమేజ్ డౌన్లోడ్ అయిందా? రీప్లేస్ ఆడియో చూడండి మేడం. రికార్డ్ 3, 2, 1. It was good Done. when hunting with friends. What about you? చూడండి, ఇలా స్టేబుల్ గా నిలబడాలి క్యారెక్టర్. సో దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. నాకు హాఫ్ వచ్చి ఆగిపోతుంది మేడం, నాది థర్డ్ టైం కూడా చేశాను. ఆగిపోతుంది. ఇప్పుడు కూడా అంతే సేమ్ వచ్చింది మేడం. చూడండి మేడం, 3, 2, 1 ఇమేజ్ ఫాస్ట్ గా చేశాను. అంతా మీరేం డ్రాగ్ చేయవసరం లేదు. అది ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఉంచండి చాలు. కాబట్టి వైట్ స్క్రీన్ వచ్చేసింది. ఫస్ట్ లో ఇమేజ్ వచ్చిందా? ఫస్ట్ లో వచ్చింది మేడం. ఎక్కడి వరకు వచ్చింది అక్కడ ఉంచండి. అంతేనా? ఓకే. ఆ, అంటే మీరు ఇది ఇదేం drag ట్రాక్ చేసేసేయమంటారా? ఆ, అంతే, ఇక్కడ వరకే వచ్చింది మేడం. అక్కడ వరకు చాలు. ఇక్కడ వరకే సేవ్ చేసుకోమంటారా? అంతే. అది డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు మొత్తం పోయింది మేడం, కంప్లీట్ పిక్కే పోయింది. వీడియో చేసినప్పుడు అలా వస్తుంది మ్యామ్, అలా ఇంతకు ముందు తీసుకున్నాగా నాకు అలానే అయింది. నేను రీప్లేస్ ఆడియో చేశాను కదా. మళ్ళీ కొత్త ఇమేజ్ తీసుకోమంటారా? లేకపోతే తీసుకోండి, లేకుంటే ఇంకొక ఇమేజ్ తీసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇలాగా ప్లేన్ స్క్రీన్ పెట్టుకోండి, ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తాం కదా కెమెరాలో. బ్యాక్గ్రౌండ్ ప్లేన్ స్క్రీన్ అన్నిటికీ అలా పెట్టేశాను మేడం. ఇది ట్రాన్స్పరెంట్ పెట్టేయమంటారా? ట్రాన్స్పరెంట్ కాదు, కలర్ బ్యాక్గ్రౌండ్. ట్రాన్స్పరెంట్ పెడితే మీకు డౌన్లోడ్ అవ్వదు. ఓకే. ట్రాన్స్పరెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, అది పెడితే డౌన్లోడ్ అవ్వదు. కలర్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ పెట్టుకోమంటారా? ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్నిటికీ అలా మార్చమంటారా బ్యాక్గ్రౌండ్స్? అన్నిటికీ మార్చండి. అయ్యో, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటా మేడం. జస్ట్ లేకుంటే ఇది చూడండి, తర్వాత చేంజ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏమవుతుంది మేడం? అదే డౌన్లోడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒక్కొక్కసారి కంప్లీట్ గా రిమూవ్ చేస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం బ్యాక్ షేడ్స్ అనేవి ఉండిపోతాయండి. అదే మీరు కలర్ బ్యాక్గ్రౌండ్ పెడితే కంప్లీట్ గా రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు అందరికి క్లియరా? ఒక క్విక్ క్వశ్చన్ అండి. రికార్డ్ నొక్కిన తర్వాత 1, 2, 3 అంటామండి. 1, 2, 3 తర్వాత జస్ట్ డన్ చేసేసిన తర్వాత డౌన్లోడ్ చేసేట్వేనా క్యారెక్టర్? అంతే అండి. ఓకే, అది సైలెంట్ క్యారెక్టర్ కింద డౌన్లోడ్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా క్యాన్వాలో నా బ్యాక్గ్రౌండ్ రిమూవర్ యూజ్ చేసి నేను చేసేస్తాను. రేపు పొద్దున్న అగైన్ ఈ స్క్రీన్స్కి ఈ ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి మళ్ళీ క్లాస్లో చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు టైం సరిపోదు కదా. సో మీకు కంప్లీట్ వీడియో చూపించాలి కాబట్టి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసి కంప్లీట్ చేస్తాను. రేపు అగైన్ ఇక్కడ నుండి కంటిన్యూ చేస్తాను నేను. ఓకేనా? ఓకే. Now go to Canva. Canva క్రియేట్ ఓపెన్ చేయండి. సారీ, క్రియేట్ క్లిక్ చేసి వీడియో ల్యాండ్స్కేప్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ పెడుతున్నానండి. బ్యాక్గ్రౌండ్ జస్ట్ ఒక లివింగ్ హాల్ పెడతాను. లివింగ్ రూమ్, గ్రాఫిక్స్. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఇది ప్లేస్ ఎక్కువ లేదు, సో జస్ట్ డిలీట్. ఓకే,
సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ పెడుతున్నాను. ఓకే, నా ఇప్పుడు నేను 2 వీడియోస్ జనరేట్ చేశాను కదా, సారీ 2% వీడియోస్ జనరేట్ చేశాను కదా, అవన్నీ వీడియోస్ అండ్ ఆడియోస్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ నేను వీడియోస్కి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్, ఏమేం వీడియోస్ ఉన్నాయో అన్నీ అప్లోడ్ చేస్తానండి. మేడం ఈ క్యాన్వాలో ఒక్కసారి రిపీట్ ఓకే, గ్రాఫిక్స్కి వెళ్ళారు. ఓకే, గ్రాఫిక్స్కి వెళ్ళి లివింగ్ రూమ్ తీసుకున్నానండి. ఓకే. సో ఇక్కడ ఉన్న నా రిసోర్సెస్ అన్నీ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, వీడియోస్ అన్నీ సెలెక్ట్ చేశానండి. ఓపెన్. మ్యామ్ చెప్పండి. మ్యామ్ ఒకేసారి వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదమ్మా, అంటే ఏ వీడియో ఫస్ట్ రావాలి, ఏ వీడియో సెకండ్ రావాలి? ఉంటుంది. జస్ట్ నాకు కొంచెం గుర్తుంది కాబట్టి మీరు ఏ వీడియో ఫస్ట్ అయితే ఆ వీడియోని స్లోగా చేయండి. ఎందుకంటే నాది ఈ 1 seconds ఉన్నాయి కదా, ఇవి సైలెంట్ వీడియోస్ అండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ నాది లేడీ క్యారెక్టర్ మాట్లాడింది కదా, అది తక్కువ టైం 2 seconds. సో ఫస్ట్ ఇది పెట్టుకోవాలి నేను. ఓకే, అలాగా నాకు కొంచెం గుర్తుంది. సో అంటే కొంచెం లాంగ్ వీడియో చేసేటప్పుడు సింగిల్ వీడియో చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ మీరు ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ ఒక్కొక్కటి స్లోగా తీసుకోండి, అప్లోడ్ చేసుకోండి. తీసుకుంటే గుర్తుంటుంది మేడం. చిన్నవి అయితే మనకి అంటే తక్కువ క్యారెక్టర్స్ కదా, ఇవి తక్కువ లైన్స్ కాబట్టి గుర్తున్నాయి అంతే. సో అగైన్ నేను ఆడియోకి వెళ్తున్నాను. ఆడియోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ మనకి ఆడియో మాత్రం మనకి ఎలా అయితే సేవ్ చేసామో అలానే ఉంటాయండి. ఇదిగో ఓపెన్. ఇదిగోండి A1 ఆడియో, A2 ఆడియో, B1 ఆడియో, B2 ఆడియో. సేమ్ మనం ఏ నేమ్స్తో సేవ్ చేస్తామో ఆ నేమ్స్తోనే వస్తాయి ఆడియోస్లో మాత్రం. ఇప్పుడు నేను ఏం చేయాలి, వీడియోస్కి వెళ్ళి ఫస్ట్ నాకు ప్రజెంట్ దీనికైతే అవసరం లేదండి, అంటే నేను యూజ్ చేసేదానికి ఆడియోస్ అప్లోడ్ చేయక్కర్లేదు. బట్ నెక్స్ట్ వేరే మీకు రేపు చెప్పేదానికి మాత్రం ఆడియోస్ అప్లోడ్ కావాలి. అందుకే ఇప్పుడు నేను డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ నాకు ఈ అమ్మాయి మాట్లాడుతుంది. సో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. Hey, how was your weekend? సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. మ్యామ్ బ్యాక్గ్రౌండ్ ఆన్ స్క్రీన్ లో రిమూవ్ చేయక్కర్లేదా మ్యామ్? చేయాలి. అది ప్రాసెస్ ఎక్కువ, ఈరోజు టైం సరిపోదని చెప్పి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ నేను చెప్తున్నాను. ఓకే మ్యామ్. సో ఈ అమ్మాయి మీద క్లిక్ చేసి నేను బీజీ రిమూవర్ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు ప్రో లేదు కదా మ్యామ్, ఎట్లా? అదే చెప్తున్నాను కదా, నా దగ్గర ఉన్న రిసోర్సెస్తో ఈరోజు చెప్తున్నాను. రేపు మళ్ళీ ఇక్కడ నుండి కంటిన్యూషన్ చెప్తాను మీకు. మీరు అందరూ కూడా ఆడియో అప్లోడ్ వాయిస్ ఓవర్స్ జనరేట్ చేసుకొని, అలాగే అడాబ్ ఎక్స్ప్రెస్లో ఇవి వాయిస్ ఓవర్స్ అటాచ్ చేసి అక్కడ వరకు కంప్లీట్ చేయండి. అడాబ్ ఎక్స్ప్రెస్ వరకు రేపు అందరూ కంప్లీట్ చేసుకొని ఉంచండి. ఓకేనా? ఓకే మ్యామ్. నాకు పిక్సార్ట్ లో ప్రో ఉంది మ్యామ్, దాంట్లో వస్తుందా? దేనిలో? పిక్సార్ట్ మ్యామ్. పిక్సార్ట్ నాకు ఐడియా లేదు, ఒకసారి ట్రై చేయి, వస్తే నో ప్రాబ్లం. సో ఇక్కడ ఈ అమ్మాయి ఒకసారి నన్ను కంప్లీట్ చేయండి అండి. ఇప్పుడు ఈ అమ్మాయి స్టేవన్ వీడియో పెట్టారా? ఏంటండి, ఈ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ అబ్బాయి సైలెంట్గా ఉండాలి. సో సైలెంట్గా ఉన్న వీడియో తీసుకుంటాను నేను. సైలెంట్గా ఉన్న వీడియో తీసుకున్నాను. జస్ట్ ఈ అమ్మాయి దగ్గర ప్లేస్ చేస్తున్నాను.
ఇది నాకు లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంది, కానీ ఆ అమ్మాయి వైపు తిరిగి ఉండాలి కాబట్టి జస్ట్ ఈ అబ్బాయి మీద క్లిక్ చేసి పైన ఫ్లిప్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి మీకు. ఆ ఫ్లిప్ మీద క్లిక్ చేసి హారిజంటల్ డైరెక్షన్లో చేంజ్ చేసుకోండి. సో ఇప్పుడు అమ్మాయి వైపు తిరుగుతున్నట్టు ఉంది కదా. ఓకే, సో నౌ నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను. Hey, how was your weekend? జస్ట్ వెయిట్. మ్యామ్ నాకు ఒక స్మాల్ డౌట్. ఎస్ ఎస్. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని కొడుతుంటే అప్గ్రేడ్ అని వస్తుంది మ్యామ్. ఏంటి? మీకు అవదమ్మా, ప్రో వర్షన్ అది. అప్పుడు అయితే మేము ఎలా చేయాలి మరి? రేపు నేను మళ్ళీ అది చెప్తానంటున్నా. అడోబీ ఎక్స్ప్రెస్ వరకు మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకే, నేను ఇది చెప్పట్లేదు ఇప్పుడు, ఎలాగో టైం కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే మ్యామ్. స్టాప్ షేరింగ్. ఓకే, అడోబీ ఎక్స్ప్రెస్ వరకు మీరు కంప్లీట్ చేసుకోండి. అర్థమైంది కదా అక్కడ వరకు స్టెప్స్? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇండివిజువల్గా చేసుకోండి. అండ్ గ్రీన్ స్క్రీన్ తీసుకుని ఇన్షాట్ లో తీసుకోవచ్చా మ్యామ్? ఏంటండి? బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ తీసుకుని ఇన్షాట్ లోనే రిమూవ్ చేసుకోవచ్చు మీరు. ఓకే మ్యామ్. ఓకే, సో ఇక్కడ వరకు మాత్రం అడోబీ ఎక్స్ప్రెస్ వరకు మాత్రం కంప్లీట్ చేయండి. కంటిన్యూషన్ రేపు చెప్తాను నేను. మ్యామ్ ఫుల్ లెగ్స్ అన్నీ ఉండాలి యానిమేట్ క్యారెక్టర్ కి? మీ ఇష్టం, మీ మీ స్టోరీ ఎలా ఉండాలి అనుకుంటే అలా తీసుకోండి. నాకు ఫుల్ పర్సన్ కావాలి అనుకుంటే ఫుల్ పర్సన్ తీసుకోండి. జస్ట్ హాఫ్ వరకు ఉన్నా నాకు ఓకే ఈ స్టోరీకి అనుకుంటే, సో మీన్ వైల్ మీకు ఏ క్యారెక్టర్ నచ్చితే ఆ క్యారెక్టర్ చూస్ చేసుకోవచ్చు. ఓకే మేడం. మీకు అడోబీ ఎక్స్ప్రెస్ వరకు కంప్లీట్ చేయండి. అది మీకు ఈరోజు వర్క్. రేపు నేను కంటిన్యూషన్ చెప్తాను. మళ్ళీ రిపీట్ చేయమన్నా సరే మళ్ళీ రేపు రిపీట్ చేయడానికి అవ్వదు. రేపు అంతా మళ్ళీ అదే పట్టేస్తుంది. ఏమన్నా డౌట్ ఉంటే నాకు మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మెసేజ్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. అది జస్ట్ అడాబీలో వాయిస్ ఓవర్ పెట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ ఉండాలి, కలర్స్. ఏంటండి? బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మా అంతా బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నా, ఇప్పుడు అన్ని మళ్ళీ అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా ఒక్కొక్కసారి అన్స్క్రీన్ లో రిమూవ్ చేసేస్తుంది కంప్లీట్ గా. ఒక్కొక్కసారి మరీ ఎక్కువ డార్క్ ఇమేజ్ పెట్టారనుకోండి, అది కొంచెం షేడ్స్ లా ఉండిపోద్ది అక్కడక్కడ. చాలా ఉన్నాయి కదా పిక్స్ అన్ని ఒకటే పిక్స్, మొత్తం అంతా ఒకటే బ్యాక్గ్రౌండ్ ఉంది, 2 క్యారెక్టర్. సో మళ్ళీ మొత్తం అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా అడాబ్ లో చేయమంటారు. జస్ట్ మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా స్టక్ అయితే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి నాకు. నేను ఎప్పుడు చూస్తే అప్పుడు మీకు వెంటనే రిప్లై ఇస్తాను. రేపు అందరూ అడోబీ ఎక్స్ప్రెస్ వరకు కంప్లీట్ చేసుకోవాలి. అన్స్క్రీన్ టచ్ చేయక్కర్లేదండి, అడోబీ ఎక్స్ప్రెస్ వరకు చేయండి చాలు. రేపు అన్స్క్రీన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. రేపు అన్స్క్రీన్ చెప్తాను, అన్స్క్రీన్ లో ఎలా చేయాలి. ఓకే ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ అండి. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. డౌట్ ఎవరు మ్యామ్ నేను మ్యామ్ ఇది 2D యానిమేషనా మ్యామ్? ఈ క్లాసెస్ లో 3D యానిమేషన్ కూడా వస్తుందా మ్యామ్? చెప్తాను నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో. అంటే ఉందా క్లాసెస్ సిలబస్ లో ఉందా? ఉంది. ఓకే మేడం ఈరోజు 14 మెంబర్స్ అబ్సెంట్ ఉంది మేడం. 14 ఓకే మ్యామ్. 55, 54 అటెండ్ అయ్యారు కదా. 55 అంటే అక్కడ నుంచి ఒక సెకండ్ డే వచ్చేసరికి 51 ఉన్నారు మేడం. థర్డ్ డే నుంచి 51 లోనే వచ్చేసారు. ఇవాళ మరి 36 ఉంది మేడం అటెండెన్స్. లేదు ఇందాక నేను చూసాను 50s లో ఉంది అటెండెన్స్. జస్ట్ ఇప్పుడు లెఫ్ట్ అవుతూ ఉన్నారు, అందరు లెఫ్ట్ అయిపోయి అంటారు. ఓకే మేడం. జస్ట్ ఇప్పుడే లెఫ్ట్ అవుతున్నారు ఒక్కొక్కరు. స్టార్టింగ్ లో చూసాక మళ్ళీ వర్క్ లో పడిపోయి చూసుకోలేదు అంతే. లేదు ఇప్పుడే ఎండ్ చేసే ముందే చూసాను 50s లో ఉన్నారు. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే బాయ్. మ్యామ్ మొన్నటి నోట్స్ ఇచ్చారా? గ్రూప్ లో పెట్టాను చూడండి. ఓకే మ్యామ్. మేడం ఎస్ మేడం మొన్న నోట్స్ పెట్టాను, నాకు గ్రూప్ లో అది రాలేదు.
అయ్యో గ్రూప్ లో ఎందుకు రాలేదు? గ్రూప్ లో అందరికీ వస్తుంది. ఒకసారి మెసేజెస్ పైకి వెళ్ళి చూడండి.